పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే గుంటూరు నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. పండుకి ఏదో చిన్న పని ఉందని పండు కూడా హైదరాబాద్ వచ్చాడు. నాకేమో ఈవినింగ్ ఆఫీస్ ఉంది, ఇంక అందుకే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. ఇవన్నీ నా కోసం ఇంటి దగ్గర నుంచి పంపించినవి. ఇది ఓపెన్ చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. నాకు అసలు ఇది కట్ అవడానికే చాలా టైం పట్టింది. మా తమ్ముడు ఎంత గట్టిగా కట్టాడో అస్సలు ఓపెన్ అవ్వలేదు నాకు. అది లాస్ట్ కి ఫైనల్లీ ఎట్లా కొట్లా ట్రై చేసి ఓపెన్ చేసా. చూడడానికి చిన్న బ్యాగ్ లా కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ ఉంది. హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఈ బియ్యం వల్లనే వచ్చింది. యూజువల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ కోసం చాలా కష్టపడాలి, దొరికింది అస్సలు టేస్ట్ ఉండవు. అందుకే ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ బ్యాటర్ అండ్ ఆల్సో దోశ బ్యాటర్ కూడా పంపించింది మా మమ్మీ. మా ఫ్రెండ్ కోసం మిర్చి ప్యాకెట్ కోసం వెళ్ళి నేను పసుపు కూడా తీసుకొచ్చుకున్నాను. చాలా బాగుంటుంది అక్కడ క్వాలిటీ. అండ్ ఆల్సో ఫ్రెష్గా పట్టిన మ్యాంగో పికిల్ అనమాట. ఇంకా కనిపించినవన్నీ తీసుకొచ్చేసాను ఇంటి దగ్గర నుంచి. మా అమ్మ అయితే ఇంకేవేవో పెట్టింది. మీలో ఎంతమంది కారం కొట్టించుకుంటారు మిల్లు దగ్గర నుంచి? మేమైతే ఫ్రెష్గా మిర్చితో కొట్టించుకుంటాం. మేము అస్సలు బయట కొనం కారము. నాకు అందుకే ఇక్కడివి నచ్చక నేను ఇంటి దగ్గర నుంచి బియ్యం అండ్ ఆల్సో కారం అవన్నీ తెచ్చుకుంటాను. ఇందాక చెప్పా కదా, ఇదైతే దోశ బ్యాటర్. ఫైనలీ ఇవి మొత్తం ఉన్నాయి అందులో. చూడడానికి ఎంత తక్కువ ఉన్నాయి కానీ చాలా బరువు ఉన్నాయి. మేమైతే 2 టైప్స్ ఆఫ్ కారం యూస్ చేస్తాం. ఒకటేమో నాన్ వెజ్ లోకి, ఒకటేమో వెజ్ లోకి. నేను ఆ వెజ్ లోది తెచ్చుకొని నాన్ వెజ్ లో తెచ్చుకోవడం మర్చిపోయినట్టున్నాను, లేదా మా అమ్మ మర్చిపోయినట్టుంది పెట్టడం. ఇందాక చెప్పా కదా ఇది నా ఫ్రెండ్ కోసం. ఇంటి దగ్గర అనుకుంటాను ఏవేవో తెచ్చుకుందామని, కానీ ప్యాక్ చేసేటప్పుడు మొత్తం మర్చిపోతాం. ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేయకపోతే ఆ తర్వాత నేను అసలు పట్టించుకోను. ఇంక ఈవినింగ్ ఆఫీస్ ఉంది, అందుకే వెంటనే మొత్తం ఆర్గనైజ్ చేసేసాను. నేను అసలు మా ఫ్రిడ్జ్ లో డబ్బా పడుతుందా లేదా అనుకున్నా, కానీ పట్టింది. అంటే 3 మెంబర్స్ పెట్టుకోవాలి కదా, స్పేస్ ఉంటుందా లేదా అని డౌట్. మా డాడీ అంటూనే ఉన్నాడు ఇందులో పెట్టకు 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 అని. నేను వింటాను. ఇక్కడ తీసి చూస్తే మ్యాంగోస్ మొత్తం కొంచెం లైట్ గా డ్యామేజ్ అయినాయి. నేను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చా, బట్ స్టిల్ అవి కొంచెం ప్రెజర్వేడో ఏమో కొంచెం ఒత్తుకుపోయినాయి. మొత్తం 3 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇందులో. ఒకటి రసాలు, ఒకటి నార్మల్వి, ఇంకొకటి ఏమో పచ్చివి అనమాట. ఆ పచ్చివి నేను కోసుకొని తిందామని తెచ్చిన. ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆ మగ్గిపోయినాయి కూడా మామిడికాయలు. అంత డెడికేషన్తో తీసుకొచ్చి కనీసం ఒక్క కాయ కూడా కట్ చేయలేదు నేను. వీటితో పాటు మా పిన్ని వడియాలు పంపించింది. ఇవైతే సగ్గు బియ్యమో ఏదో వడియాలు, నాకు అసలు గుర్తులేదు. ఆ తర్వాత ఇలా ఉంటే మొత్తం పాడైపోతాయి, అసలే కొంచెం డ్యామేజ్ వచ్చినాయి కదా అని చెప్పి మొత్తం తీసి జ్యూస్ పెట్టేసా. ఇలా జ్యూస్ చేసుకొని డీప్ లో పెడితే ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఇక్కడ నాకు స్పేస్ లేక కింద పెట్టిన. అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.